హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమంటే, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ టూ ఆర్ మోర్ కండిషన్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం ఏం చేస్తామంటే, టూ ఆర్ మోర్ అంటే రెండు కండిషన్స్ కానీ రెండు కంటే ఎక్కువ కండిషన్స్ కానీ యూజ్ దాంట్లో కంబైన్ చేస్తాము. ఆర్ కన్స్ట్రైన్స్ ఆర్ కాంప్లిమెంట్స్ the evaluation of the original condition is considerable. The result return a boolean value to all false. మనకి ఇక్కడ ఏమంటే లాజికల్ ఆపరేటర్స్లో టూ ఆర్ మోర్ కండిషన్స్ని కంబైన్ చేస్తాము. ఆ కంబైన్ చేసినప్పుడు ఇవేమవ్వాలంటే, దాంట్లో మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, బూలియన్ ఎక్స్ప్రెషన్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి. మనకు వచ్చే అవుట్పుట్ ఏమవ్వాలి, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఆ స్టేట్మెంట్స్లో అవ్వాలి. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్: అండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, నాట్ ఆపరేటర్. ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు అండ్ ఆపరేటర్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా రిటర్న్ ట్రూ ఇఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ. ఇప్పుడు మనం ఒక కండిషన్ తీసుకున్నప్పుడు, 2 కండిషన్లు తీసుకున్నప్పుడు ఆ 2 కండిషన్లు ట్రూ అవ్వాలి. 2 ట్రూ అయితేనే అది అండ్ ఆపరేషన్కి అప్లికేబుల్ అవుతుంది. ఆల్ ఆపరేషన్ ఎలాగంటే, కనీసం ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వాలి. అలాగే ట్రూ అయితే ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నా అది ఆల్ ఆపరేషన్కి అప్లికేబుల్ అవుతుంది. నాట్ ఆపరేషన్ లేదంటే బోత్ ఆర్ ఫాల్స్, 2 ఫాల్స్ అవ్వాలి, అప్పుడు ఇది నాట్ ఆపరేషన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ మెయిన్ అరే స్ట్రింగ్, నేను ఇప్పుడు అదే ఫంక్షన్ మెయిన్ తీసుకున్న అరే స్ట్రింగ్స్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్ వచ్చి 100, వై వచ్చి 25, జెడ్ వచ్చి 10 తీసుకున్నాను. వేరియబుల్స్ రిజల్ట్ అనేది ఫాల్స్ అవ్వాలి, మొత్తం రిజల్ట్ ఫాల్స్ అవుతుందని తీసుకున్నాను. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అవ్వాలి. ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ వై. ఇప్పుడు ఎక్స్ ఏముంది 100, వై కంటే పెద్దది, సో ఎక్స్ అనేది జెడ్ కంటే కూడా పెద్దది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, బోత్ ఆర్ ఇన్ ట్రూ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి నేను ఏం ప్రింట్ చేయాలనుకున్నాను, ఎక్స్ని మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎక్స్ని మాత్రమే ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఎంత 100, సో మనకి 100 అనేది ప్రింట్ అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ వై ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అన్నారు. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ వై అనేది ఎక్స్ వై కంటే చిన్నదా కాదు కదా, పెద్దది కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అన్నారు. ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అంటే ఎక్స్ అనేది జెడ్ కంటే పెద్దది, సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఆర్ ఆపరేషన్ మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అవ్వాలి అన్నారు. సో ఇక్కడ మనం అట్లే కదా చేసుకున్నాం, ఒకటి ట్రూ అయింది ఒకటి ఫాల్స్ అయింది. దీంట్లో నేను ఏమనుకున్నాను అంటే వైని ప్రింట్ చేయాలి అనుకున్నాను. సో వై ఏమవుతుంది 25 ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో 25 అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ రిజల్ట్ నాట్, నెక్స్ట్ కండిషన్ ఏమి నాట్. ఇందులో మనం ఏం చేస్తాము, ప్రింట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంతా ప్రింట్ చేయాలి అనుకున్నాం, జస్ట్ ఆ కండిషన్ని మాత్రమే. సో మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, లాజికల్ ఆపరేటర్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏమో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గాయ్స్.